విజయవాడలోని కృష్ణానది తీరమంతా కబ్జాలతో కుచించుకుపోతూ కాలుష్య కాసారంగా మారింది. పరిశుభ్రత చర్యలు ఊసేలేదు. సుదూర ప్రాంతాల నుంచి బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు దుస్తులు మార్చుకునే సదుపాయాలు లేవు. అంతేకాదు మరుగుదొడ్లు లేక పడుతున్న అవస్థలు, ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. విజయవాడలో కృష్ణానది తీరానికి వచ్చే సందర్శకులు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్నానాల ఘాటు వద్ద భక్తులతో పాటు సందర్శకులు నానా అవస్థలు పడుతున్నారు. నది ఒడ్డున పూజలు, పిండ ప్రధానాలు, ఇతర కైంకర్యాలతో మొక్కుబడులు చెల్లించేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తాదులు వస్తుంటారు. దసరా ఉత్సవాల సందర్భంగా భవానీ దీక్షల విరమణ సమయంలో మాత్రమే అధికారులు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా రోజుల్లో వచ్చేవారి గురించి ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. పున్నమిఘాట్, భవానీఘాట్ వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని గతంలో స్థానిక కార్పొరేటర్ ఆంజనేయరెడ్డి మున్సిపల్ కౌన్సిల్లో ప్రతిపాదనలు చేశారు. దానికి ఆమోదం లభించిన తర్వాత పనులు చేపట్టారు. అయితే నెలలు గడుస్తున్నా ఆయా పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. స్నానాల ఘాట్ల వద్దకు సందర్శకులు, భక్తులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. భూపాలపల్లి జిల్లా నుంచి సేవకు విజయవాడకు వచ్చామండి. కృష్ణానదిలో స్నానం చేద్దామంటే సరైన ఘాట్లు లేకుండా ప్రజలందరికీ సౌకర్యాలు లేక ఇబ్బంది పడ్డాము. ఒకరి పక్కకు ఒకరు నిలబడి చీరలు మార్చుకోవడం జరిగింది. దేవాదాయ శాఖ వారు ఇదొకటి గమనించి రూములు లాగా కట్టిస్తే ఇబ్బంది లేకుండా ఉంటది. ఎంతమంది సేవలకు వస్తున్నారు, అమ్మవారిని దర్శించుకొని సేవలు చేద్దామని. వీళ్ళందరికీ సౌకర్యార్థం దేవాదాయ శాఖ వారు ఇదొకటి తొందరగా చేయాలని మేము కోరుకుంటున్నాం. కృష్ణానది తీరాన్ని ఉద్యానవనంలో తీర్చిదిద్దుతామన్న హామీని నెరవేర్చే విషయాన్ని అటు పాలకులు, ఇటు అధికారులు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. నది ఒడ్డున చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా క్రీడా పరికరములు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేస్తామని, కాసేపు కూర్చొని సేద తీరేందుకు వీలుగా బల్లలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేలా మొక్కలు నాటి ఉద్యానవనంలో తీర్చిదిద్దుతామన్న ప్రణాళికలేవి అమలు జరగట్లేదు. కృష్ణానదిలో స్నానం చేస్తే మాకు శారీస్ చేంజ్ చేసుకోవడానికి మంచి ప్లేస్ లేదండి. భవానీ మాత సేవ కోసం అని వచ్చినాం. మేము భూపాలపల్లి జయశంకర్ డిస్టిక్ నుండి వచ్చినామండి. ఇదో మాకు ఇబ్బందికరంగా ఉన్నదండి. బాత్రూమ్స్ లేవు, సరైన సౌకర్యాలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు ఈ దేవాదాయ శాఖ వాళ్ళు ఇలాంటివి లేకుండా మాకేమైనా బాత్రూమ్స్ కట్టి ఇవ్వాలని మాకు ఒక కోరిక అండి. కృష్ణానది తీరంలో ఎలాంటి వసతులు లేకపోవడంతో నగర ప్రజలు ఎవ్వరూ ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. చీకటి పడితే వీధి దీపాలు వెలగవు. దీంతో కొందరు ఆకతాయిలు ఆటోలలో ఇక్కడకు వచ్చి మద్యం తాగడం, గంజాయి పీల్చడం చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ స్నానాలు చేయడానికి వస్తే అందరు చుట్టుపక్కల మొత్తం మగవాళ్ళే ఉన్నారు. కొంచెం షేమ్ గా ఫీల్ అవుతున్నాము. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కొంచెం ఆల్టరేషన్ గా అక్కడక్కడ రేకులతోనన్నా తయారు చేపించి పెడితే మేము లేడీస్ కొంచెం చక్కగా డ్రెస్సులు చేంజ్ చేసుకొని ఉంటామని. అలాగే కొంచెం బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఉండాలండి. లేడీస్ కి కనీస సౌకర్యాలు ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాలి కదా. సేవాకి 23 మెంబర్స్ వచ్చాం మేము. కానీ ఇక్కడ భవానీ సేవకు వచ్చాం కానీ ఏమీ ఫెసిలిటీస్ లేవు. స్నానం చేయాలంటే వాటర్ కూడా మురిగ్గా ఉంది. చీరలు మార్చుకోవడానికి ఎలాంటి రూమ్స్ కానీ ఎలాంటివి లేవు. ప్లస్ వాష్ రూమ్స్ కూడా లేవండి. ఎంతో మంది భక్తులు వస్తున్నారు కదా సార్, మీరు కనీసం దేవాదాయ శాఖ వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా. వచ్చే భక్తులకి కాస్త ఉండడానికి కాకపోయినా చీరలు మార్చుకోవడానికి లేడీస్ కి కొంచెం రూమ్స్ కానీ లేదంటే వాష్ రూమ్స్ కానీ ఏదో ఒకటి మీరు చేయాలి. కానీ ఇలా నిర్లక్ష్యం చేస్తే ఎలా సార్? మేము సేవ వాళ్ళు రావాలంటే కూడా వెనక్కడం చేస్తారు. కృష్ణానదిలో పవిత్ర స్నానం చేసిన మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఏ విధమైన ఏర్పాట్లు లేవు. దసరా భవానీ దీక్షల విరమణ సమయంలో తాత్కాలికంగా మాత్రమే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మిగతా సమయాల్లో దుస్తులు మార్చుకునే సౌకర్యం ఉండటం లేదు. శాశ్వత ప్రతిపాదన ఏర్పాటు చేస్తే బాగుంటుందని మహిళలు, భక్తులు కోరుతున్నారు.